సార్ కొంతమంది మంత్రివర్గంలో ఉన్నవారు, బీజేపీకి సంబంధించిన మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఎవరైతే కర్నల్ సోఫియా గారున్నారో, తన మీద కామెంట్ చేస్తా ఉన్నారు. ఉగ్రవాదులకి సిస్టర్‌లాగా, ఉగ్రవాదికి సంబంధించిన మతం అనుకుంటా చేస్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ స్టేట్‌మెంట్ అండ్ అన్‌వారంటెడ్ అండి. టు బి వెరీ ఫ్రాంక్. ఒక్కసారి యూనిఫార్మ్ ఏసిన తర్వాత మతం ఉండదు, ప్రాంతం ఉండదు, లేకపోతే కులం ఉండదు, జాతి ఉండదు, రంగు ఉండదు. అన్నీ కూడా చాలా క్లియర్‌గా వి ఆర్ ఇండియన్స్ ఫస్ట్. అవును. కల్నల్ సోఫియా ఖురేషి మతం ఏదైనా కావచ్చండి. కానీ ఆ మతాన్ని ఇప్పుడు మనం భిన్నత్వంలో ఏకత్వం అంటున్నామే. మన 2011 జనాభా లెక్కలు మనం తీసుకున్నట్లయితే 79.8% ఏమో హిందూస్ ఉన్నారు. 14.2% ముస్లిమ్స్ ఉన్నారు భారతదేశంలో. 2.7% క్రిస్టియన్స్. మరి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే సిక్స్ ఉన్నారు, ఇంకా సిక్కులు, మిగిలినటువంటి సిక్కులు ఉన్నారు, అవును. బౌద్ధులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, జొరాస్ట్రియన్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం చూపిస్తున్నాం కదా. చూపిస్తున్నప్పుడు ఇలాంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది కొంచెం డిస్టర్బ్డ్‌గా అనిపిస్తాయి గానీ, మనం ఇగ్నోర్ చేయాలి. వాటి గురించి పెద్దగా అటువంటి వాటి మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే, ఆ చర్యలు తీసుకోవడం, మనం ఇగ్నోర్ చేయడం అనేటువంటిది చేయాలి. రీజన్ ఏంటి అంటే, పీపుల్ మే టాక్ ఎనీథింగ్. పీపుల్ మే టాక్ ఎనీథింగ్. దేశ భద్రతని, పాలిటిక్స్‌ని మిక్స్ చేయకండి దయచేసి. అవును. పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్. ద సేఫ్టీ, హానర్ అండ్ వెల్‌ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సేఫ్టీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి సమయంలో ఇందులో కూడా పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా మాట్లాడడం, అది శత్రువు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కాదండి. మన ఆత్మస్థైర్యాన్ని మనమే దెబ్బ కొట్టున్నట్టు, కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కున్నట్టు. అవును. ఈరోజు అనేక మంది ముస్లింలు మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో ఉన్నారు. సిక్కులున్నారు, జైనులున్నారు, అలాగే జొరాస్ట్రియన్లున్నారు. అన్ని మతాల వారు ఉన్నారండి. మనకి మతాలకు అతీతంగా మన ఆర్మీ అనేటువంటిది పనిచేస్తుంది. అవును. ఏ రోజు కూడా అనుమానించలేదు కదా. ఈ యొక్క అదర్ రిలీజియన్స్‌కి చెందినటువంటి వాళ్ళని. ఎందుకంటే దే ఆర్ గివెన్ గ్రేటెస్ట్ సర్వీసెస్ టు ది నేషన్. సేనా మెడల్ వచ్చింది. మహావీర్ చక్ర, పరమవీర్ చక్ర ఇయన్నీ కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. సో, ఇటువంటి కామెంట్లు అనేటువంటివి కాస్త బ్రాడర్ ఎక్స్‌పెక్ట్ అనేటువంటిది లేకపోవడం వలన, సంకుచితమైనటువంటి రాజకీయ నేపథ్యంలో చేసినటువంటి వాటి కింద పరిగణించి వాటిని వదిలేసేయాలండి మనం. అంటే ఇక్కడ ఈ క్వెషన్ ఎందుకొచ్చిందంటే, నార్మల్ పీపుల్ అనుకోవడం వేరు. ఒక ఉన్నత స్థాయిలో ఉండి, మంత్రి హోదాలో ఉండి, మళ్ళీ అధికార పార్టీ బీజేపీ పార్టీ నుండి ఉండి, హ్మ్. అతను మాట్లాడడం కొద్దిగా విడ్డూరంగా కనిపిస్తా ఉంది. సరే కాంగ్రెసో లేకుంటే వేరే వేరే అనుకుంటా, అరే అపోజిషన్ ఉన్నారు. ఏదో మంట ఉండి మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ మంత్రి మాట్లాడడం ఎలా? మీకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆ స్వంత మంత్రే తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాడండి. ఎందుకంటే రైతులకు మద్దతుగా తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ తీసాడండి. అవును. సో, ఆయన బర్తరఫ్ చేయబడినటువంటి మంత్రి అండి. సొంత మంత్రివర్గం నుంచే. చరణ్ సింగ్. సో, అలాంటి సంఘటనలనేటువంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. పార్టీల్లో కూడా ఇండిసిప్లిన్ అనేటువంటిది ఉంటుంది. పార్టీల్లో ఒక తాటి మీద వెళ్ళిపోవాలి. ఒక డిసిప్లిన్ ప్రకారం వెళ్ళిపోవాలి. అటువంటప్పుడు ఇలాంటి ఇండివిడ్యువల్ ఇంబాలన్సెస్ అనేటువంటివి జరుగుతుంటాయి. అది పార్టీ పరంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అదంతా గూడా. బట్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ ది సేమ్ థింగ్. ఈ పాలిటిక్స్‌ని, కంట్రీ సేఫ్టీని ఇంక్లూ మిక్స్ చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా సేఫ్ కాదండి. అది.